2000 సంవత్సరాలుగా ఆ సమాధి ఖాళీగానే ఉంది. మీరు అక్కడికి వెళ్ళండి, ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు అని 3వ రోజే అక్కడ బోర్డు పెట్టారు. రోమా గవర్నమెంట్ ఆయన చంపింది మామూలు వాళ్ళు కాదు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమై ప్రపంచ దేశాలు జోహార్ శ్రీరామ్. మీ అందరి డిమాండ్ ఏంటంటే, మేమందరూ జయ శ్రీరామ్ అంటుంటే బలిసి కొట్టుకుంటున్నావా, నువ్వెందుకని జోహార్ శ్రీరామ్ అంటున్నావు అనేది మీ అందరి ఆలోచన. నేనేమంటానంటే, ఒక మనిషిగా పుట్టి మనిషిగా పెరిగి వివాహం చేసుకుని 2 బిడ్డలను కని చనిపోయేటప్పుడు సరయూ నదిలోనికి వెళ్లి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు శ్రీరాముడు. మళ్ళీ అలా చనిపోయినటువంటి శ్రీరాముడు మళ్ళీ తిరిగి బయటకు వచ్చినట్లుగా కానీ మరొక జన్మ ఎత్తినట్లుగా కానీ రామాయణంలో ఇక రాయబడలేదు. చనిపోయినటువంటి వ్యక్తులను గౌరవిస్తూ దేశం కోసం పోరాడిన వారినైనా, జాతి కొరకు విమోచన కొరకు పోరాడిన వారినైనా, రాజులైనా జోహార్ అంటాం. జోహార్ శ్రీరామ అన్నాను, తప్పే ఉంది అందులో. జోహార్ శ్రీరామ్ అన్నారు కదా, సూపర్. జోహార్ యేసుప్రభుని రాసుకోవచ్చు. ఆయన మరణించి తిరిగి లేచాడు కదా, సమాధి దగ్గరికి తీసుకెళ్తాను. సమాధిలో లేడాయన. 2000 సంవత్సరాలుగా ఆ సమాధి ఖాళీగా